హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. వీళ్ళ మంచి రెసిపీతో వచ్చేసానండి. మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడైతే దొండకాయ చెట్టు ఉందండి. చెట్టు ఫ్రెష్గా దొండకాయలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మేమైతే దొండకాయ చెట్టు కాడికి వెళ్ళి దొండకాయలన్నీ తెంపుకున్నాము. తెంపుకొని వచ్చి శుభ్రం చేసుకొని దొండకాయలు కట్ చేసుకున్నాం. కావాల్సిన ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాము. దొండకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నామండి. పెట్టుకున్న దొండకాయలు ఒక దొండకాయని 4 పీసెస్ లెక్కన సన్నంగా స్లైసెస్ లెక్కన కట్ చేసుకోవాలి. కేజీ దొండకాయలు అయితే అయ్యాయండి. దొండకాయలు స్ట్రైట్గా పొడవుగా కట్ చేసుకుంటున్నా. దొండకాయలు మొత్తం ఇదే ప్రాసెస్లో ఇలాగే కట్ చేసుకోవాలండి. 1 అవర్ గాలి కారబెట్టుకుంటే కొంచెం తడి లేకుండా పొడి పొడిగా ఉంటాయి. పొడి పొడిగా ఉన్నాక దొండకాయల్ని ఒక గిన్నెలోకి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని బౌల్లోకి వేసుకోవాలి. శనగపిండి 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 50 గ్రామ్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడరు 1 టేబుల్ స్పూను, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ అయితే దొండకాయలు వాటర్ సరిపోతుందండి. వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. అలా కలుపుతుంటే ఇలా పొడి పొడిగా అయిపోతేనే కలిసిపోతాయి. వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి. కళాయి పెట్టుకున్నాను నేనైతే. కళాయిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైందో లేదో చూసుకోనండి. ఆయిల్ వేడయ్యాక నేను కలిపి పెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని ఈ విధంగా వేడైన ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని అయితే మాత్రం ఇలా వేయించుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా ఎగుతాయి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. వేయించిన దొండకాయ పకోడీని గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. కలిపి పెట్టుకున్న దొండకాయ స్లైసెస్ మొత్తాన్ని ఇదే కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. పిల్లలు ఇష్టంగా కర్రీ అయితే తినరండి. అప్పుడప్పుడు ఇలా చేసి డిఫరెంట్ స్టైల్లో పిల్లలకు పెడితే బాగా ఇష్టంగా తింటారు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా దొండకాయ పకోడీ చేసుకొని పెడితే రొటీన్గా శనగపిండి పకోడీ కాకుండా వెజిటబుల్తో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అదే ఆయిల్లోకి కొన్ని కాజు తీసుకొని వేయించుకోవాలండి. 1/2 కిలో అన్ని పల్లీలు కూడా వేయించుకోవాలి. పల్లీలు కాజు వేసుకునేవి వేగిపోయి అవి కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిపోయిన కాజు పల్లీలు అదే బౌల్లో కరివేపాకు కూడా వేయించుకొని తీసుకోవాలి. వేగిపోయిన కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. కరివేపాకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. చూడడానికి అబ్బా చాలా బాగుంది, తింటుంటే ఇంకెంత బాగుంటుంది అన్నట్టుందండి. అయితే ఈరోజైతే దొండకాయ పకోడీ. వరకు మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మా అమ్మ చేసిన దొండకాయ పకోడీ టేస్ట్గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. వావ్, ఇట్స్ సో డెలిషియస్ అండ్ సో సూపర్. 1 వీక్ వరకు అయితే ఈ పకోడీ నిల్వ ఉంటుంది. పాడవకుండా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి.